అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 10 మరియు 11 తేదీలలో జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి. ఈ 2 రోజులు అస్సలే సాధారణ రోజులు కావు. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా మీ చుట్టూ తిరుగుతున్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరం కోసం మీ దగ్గర ఉండేవారు, ఈ 2 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశి గురించి కొంచెం తెలుసుకుందాం. ధనుసు రాశి వారు సాధారణంగా చాలా నిజాయితీగా ఉంటారు. అది ఏ విషయంలోనైనా కానీ చాలా నిజాయితీగా ఉంటారు. ఇతరులను త్వరగా నమ్మేస్తారు. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని వాళ్ళకు అర్థం కాదు, అంత త్వరగా నమ్మేస్తారు. మనసులో ఏదైనా ఉంటే అస్సలే దాచుకోరు, మొహం మీదనే చెప్పేస్తారు. సహాయం చేయడంలో అందరికంటే ముందుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న స్నేహితుడు లేదా బంధువు కష్టాల్లో ఉన్నాడు అంటే ధనుస్సు రాశి వారు ఇలా అనుకుంటారు, నేను చేయగలిగినంత సహాయం చేయాలి. అలా చేసి చాలాసార్లు తమకే నష్టం వచ్చినా అస్సలే పట్టించుకోరు. కానీ అదే మంచి మనసును కొంతమంది తప్పుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫిబ్రవరి 10వ తేదీన జరిగే విషయాలు ఏంటి? ఫిబ్రవరి 10న మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది మొదట చిన్న విషయం అనిపిస్తుంది, కానీ తరువాత చూస్తే అది పెద్ద నిజాన్ని బయటపెడుతుంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి గురించి మీరు ఇలా అనుకుంటూ ఉండవచ్చు, ఇతను నా మీద చాలా ప్రేమగా ఉంటాడు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన వల్ల అతని అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఏదైనా పని కోసం ఒకరిని నమ్మి మాట్లాడితే ఆ విషయం ఇంకొకరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు, నేను నమ్మిన వ్యక్తి ఇలా చేస్తాడా అని అనుకుంటారు. అక్కడే మీకు ఒక పెద్ద పాఠం తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 11 తేదీన జరిగే మరో మార్పు ఏంటి? ఫిబ్రవరి 11న మరో ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. ఈ రోజు మీకు ఒక మంచి వ్యక్తి సహాయం చేసే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని సడన్గా సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇలా జరగవచ్చు. ఆ విషయం ఉద్యోగానికి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు. అంటే మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తి వల్ల ఆ ఉద్యోగ అవకాశం రావడం జరుగుతుంది. మరియు డబ్బు రావడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం రావడం లేదా మీకు సహాయం చేసే వ్యక్తి రావడం కూడా జరుగుతుంది. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది, జీవితంలో అందరూ చెడ్డవారు కాదు, మంచి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు అని మీకు ఈరోజు అర్థమవుతుంది. ఇక ఈ 2 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో డబ్బు విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం మానుకోండి. మరియు పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి మరీ పెట్టండి. కొత్త వ్యాపారం మొదలుపెట్టడంలో కూడా జాగ్రత్త వహించండి. ఇవి చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మీ మంచి మనసును చూసి కొంతమంది లాభం పొందాలని కూడా చూస్తారు. ఇక కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో మాత్రం మంచి వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మిమ్మల్ని కన్న తల్లి మరియు మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ జీవిత భాగస్వామి మరియు మీ కుటుంబంలో ఉన్న పెద్దలు, వీరి మాటలు ఈ సమయంలో మీకు చాలా సహాయపడతాయి. ఇక ఈ 2 రోజుల్లో ఒక ముఖ్యమైన సూచన ఏంటి అంటే, ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీ మంచి మనసు చాలా విలువైనది. అది ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని నమ్మాలో సమయం మీకే నేర్పిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు
ఫిబ్రవరి 10 మరియు 11 తేదీలలో జరిగే సంఘటనను శాంతంగా గమనించండి, తొందరపడకండి. ఎందుకంటే ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక పాఠాన్ని నేర్పే రోజులు కావచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం కూడా మీకు అర్థమవుతుంది. అది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే గనక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.